హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎస్ కిచెన్. ఈరోజు ఇంట్లో చికెన్ పచ్చడి చేసానండి. చాలా టేస్టీగా వచ్చింది. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని పక్కన తీసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు తోటి ఆయిల్ తీసుకొని తర్వాత ఒకే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేందుకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కప్పు కొలతలతో చెప్తున్నాను కదండి. ఒక 1/4 కప్పు వరకు కారం, ఒక 1/2 కప్పు వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.